హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ ముందుగా హ్యాపీ సండే. చూడండి, ఇవేంటియో గుర్తుపెట్టారా? పాయా సూప్ అండి, పాయా కర్రీ. చాలా 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 మంది ఇష్టపడతారండి ఈ కూరని. ఈ కూర చలికాలంలో కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళు, వాళ్ళు కానీ కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు తింటే కాళ్ళు చేతులు తొందరగా అతుక్కుంటాయని డాక్టర్ చెప్తాడు. మనం కూడా తింటే మంచిదని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. చాలామంది ఇష్టపడతారండి, పిల్లలైనా పెద్దలైనా తింటే మంచిది ఇది ఈ కర్రీ. సో ఇది మటన్ షాప్లో ముందు రోజు మనం ఆర్డర్ పెట్టుకోవాలండి, దొరకవు సామాన్యంగా. సో ఇది నేను ఎట్లా వండినో మీకు చూపించడానికి మేము ముందుకు వచ్చిన. సో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా తీసుకున్నా, మళ్ళీ తర్వాత కొత్తిమీర తీసుకున్నా, మెంతాకు తీసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది, ఉప్పు, కారం, ధనియా పౌడరు, గరం మసాలా, పసుపు. సో ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇవన్నీ స్మెల్ వస్తాయని చెప్పి చాలామంది తినడానికి ఇష్టపడరు. అంటే ఇష్టపడతారు, కర్రీ ఇష్టం, కానీ చేయడానికి ఎట్లా చేయాలో ప్రాసెస్ తెలియక లైట్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఏ విధంగా కడగాలంటే, ఉప్పును పసుపు వేసుకొని మంచిగా ఇట్లా ఒకసారి ముందుగా వాటర్ పోయక ముందే ఆ ముక్కలకు పట్టించి ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి చేతితోని, కింద నుంచి మీద దాకా అవన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని కొంచెం గోరువెచ్చగా అంటే బాగా వేడికి పోసుకోవద్దు, మళ్ళీ వీటికి ఉన్న స్మెల్ అంతా పోయి కర్రీ కొంచెం టేస్ట్ రాదు. కొంచెం గోరువెచ్చని వాటర్తో కొన్ని పోసుకొని ఒక 3 times కడుక్కోవాలండి. ఇదంతా కొంచెం నీసు వాసనలాగా రాకుండా మంచిగా కాలుస్తారు కదండి దీన్ని మంటలా. సో ఆ స్మెల్ అనేది వస్తుందని కొందరు ఇష్టపడరు. సో దీన్ని అయితే మంచిగా కడుక్కున్నానండి, నేను క్లీన్ చేసి పెట్టుకున్నా. సో కర్రీ ఎట్లా చేయాలో ప్రాసెస్ చూపిస్తా, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోవాలి, కుక్కర్లోనే ఉడకబెట్టుకోవాలండి. నార్మల్గా ఉడకబెట్టుకుంటే ఈ కర్రీ చాలా టైం పడుతుంది, అంత మంచిగా కుక్ అవ్వదు. కుక్కర్లోనే కొద్దిగా మోతాదు కంటే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలండి. అట్లయితేనే ఈ పాయ సూప్కి టేస్ట్ మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు వేసుకున్నా. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని వేపుకోవాలి నూనెలా. మంచిగా గోలాలి, అవి పెద్దగా హై ఫ్లేమ్లో పెట్టుకొని గోలించుకోవాలి వాటిని, ఫ్రైని. సో దాని తర్వాత మెంతాకు వేసుకొని పుదీనాకు వేసుకున్నాను నేనైతే. వేసుకొని మంచిగా కలుపుకోండి, చేసుకోండి మీరు కూడా ఇట్లనే, మంచిగా ఉంటుంది కర్రీ. కొంచెం ప్రాసెస్ తెలియక కూడా కొంతమంది చేయడానికి ఇష్టపడరు, ఈ రిస్క్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కాళ్ళకున్న స్మెల్ అనేది పోయేటట్టు మంచిగా కర్రీకి అల్లం వెల్లిపాయతోనే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. చేయండి ఇట్లనే, మంచిగా ఉంటుంది కర్రీ. మటన్ అంటాం కానీ మటన్ కంటే ఇదే టేస్ట్ బాగా వస్తుందండి కూర. సో ఇప్పుడు మొత్తం అంతా అయితే కలిసినాయి. నేను మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కాళ్ళని అందులో వేసుకున్నా కుక్కర్లో. ఇప్పుడు కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ నుంచి తిప్పుకోండి మంటని. ఇప్పుడు కలుపుకోవాలండి మంచిగా ముక్కలకు అంతా, ఈ పోపు అనేది అంతా ముక్కలకు పట్టుకోవాలి మంచిగా. అట్లా కలుపుకున్నది మంచిగా పక్కన పెట్టుకొని ఒక మూత వేసుకుందాం, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో, కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి కొద్దిగా ఇప్పుడిప్పుడే కొంచెం ఆయిల్ సపరేట్ అనేది అవుతుంది. ఇప్పుడైతే మనం వాటర్ వేయలే కాబట్టి ముందు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి దీన్ని. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే సడన్గా మాడిపోతుంది అది కర్రీ. మాడిపోవడం వల్ల కూరకి టేస్ట్ అనేది మంచిగా ఉండదు. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం లో ఫ్లేమ్లో. తీసిన చూడండి, ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది, స్మెల్, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు కారమును ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఈ కర్రీలోకి. ఉప్పు అనేది ముందుగా వేసుకోవద్దండి, ఇవి మటన్ కంటే కొంచెం లేట్గా ఉడుకుతాయండి, ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. అందుకనే దీని ఉప్పు అనేది ముందేస్తే ఉడకదండి. నాన్ వెజ్లో ఎప్పుడైనా మటన్లో కానీ, తలకాయ కూరలో కానీ, బోటీలో కానీ, కాళ్ళ కూరలో కానీ కొంచెం లాస్ట్లో వేసుకోవాలండి ఉప్పు, ముందే వేసుకుంటే ఉడకదు. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇందులో. కొంచెం మూత పెట్టి తీసి వాటర్ అనేది, ఇప్పుడు కారము ధనియాల పొడి అంతా వాటికి పట్టుకుంది కదా ముక్కకి, మంచిగా పట్టుకొని ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా, స్మెల్ అనేది అదురుతుందండి ఇప్పటికే. వాటర్ కొంచెం ముక్క మునిగి కొంచెం పైకి వచ్చేలాగా ఉంచుకోవాలి. సూప్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, సూప్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా ముక్కలకు కలిపేటట్టు, ముక్కలకు అది వేసారు, ఈ వాటరు, ఆ పోపు, అవన్నీ మసాలాలు, ఉప్పులు కారాలు అన్నీ పట్టుకునేటట్టు
మంచిగా కలుపుకున్నా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఎంత అంటే 8 విజిల్ నుంచి 10 విజిల్ దాకా రావాలండి. వావ్, కంప్లీట్గా ఉడికిపోయిందండి కర్రీ. మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా చేయండి ఇట్లనే. ఈరోజు చేసినాం మేము, ఇది సండే అని. ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఇంకేముంది, లాస్ట్కి వచ్చేసింది కదండి కర్రీ. ఒక్కసారి మంచిగా ఇదంతా కలుపుకోవాలి. కొత్తిమీర ఉప్పు అదంతా కలవాలి కదండి ముక్కలకి, ఆ పులుసుకి. మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. తినండి. ఇది కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు తింటారు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇష్టపడి తెచ్చుకొని తింటారండి. నిజంగా రిజల్ట్ ఉంటుందండి. ఇలా అయితే మీరు క్లీన్ చేసుకొని కడుక్కొని వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మూత వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకున్నా. ఈ కర్రీని అంతా ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. వావ్, ఎంత బాగుందండి చూడండి. చాలా బాగుందండి కర్రీ, మస్తు ఉంటుంది. ఇట్లనైతే మీరు వండి చూడండి. ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు ఈ కర్రీని. మా తెలంగాణలో బాగా ఇష్టపడి చేసుకుంటారండి ఇవి. సండే వస్తే దొరకవు ఇవి, ముందు రోజు ఆర్డర్ పెట్టుకోవాలి. సో మా వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నామండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. మేము సెండ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు బాగా సపోర్ట్ చేయండి. అంచిన్లేన్, బాయ్ బాయ్.